అందరికీ నమస్కారం. నేను మీ కుమారస్వామి. ఈరోజు నా యాత్రలో భాగంగా కూకుటుపల్లి పాత రామాలయము, అదేవిధంగా చిత్తారమ్మ ఆలయములోని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వైభవోపేతముగా జరపడం జరుగుతూ ఉంది. కావున వాటి యొక్క వీడియోలను మీకు చూపించాలనే సద్భావం చేత ఈ యొక్క వీడియోలను మీకు చూపిస్తూ ఉన్నాను. కాబట్టి శ్రీరాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి శుభములను పొందండి. సీతారాముల కళ్యాణము శ్రీరామనవమి చైత్రశుద్ధ నవమి నాడు మిథుల నగరములలో జనక మహారాజు సమక్షములో జరిగింది. విశ్వామిత్రుడు వెంట వచ్చినటువంటి రాముడు శివధనుసును విరిచి సీతాదేవి చేత వరమాలను వేయించుకొని వివాహం చేసుకున్నాడు. ఈ పవిత్ర వేడుకలు ధర్మం, ప్రేమ, భక్తికి నిదర్శనంగా హిందువులు అత్యంత వైభవోపేతంగా జరుపుకునేటటువంటి పండగ. మిథులానగర రాజ్యైన జనకుడు తన కుమార్తె సీతాదేవినకు తగిన వరుణ్ణి ఎన్నుకోవడానికి ఒక స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సభలో శివుడు ఇచ్చినటువంటి అత్యంత భారీ ధనుసు శివధనుసును ఎక్కిపెట్టిన వారికి సీతను ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు. విశ్వామిత్ర మహర్షి వెంట వచ్చిన రాముడు లక్ష్మణునితో కలిసి ఆ సభకు విచేస్తాడు. ఎందరో రాజులు, పరాక్రమవంతులు ఆ ధనుసును కదిలించలేకపోతున్నారు. విశ్వామిత్రుని ఆజ్ఞ మేరకు శ్రీరాముడు శివధనుస్సును అలలోకగా ఎత్తి ఎక్కుపెట్టబోయి విరిచేస్తాడు. ఆ శబ్దానికి సకల లోకాలు ఆశ్చర్యపోతాయి. రాముడి పరాక్రమానికి ముగ్ధుడైన జనకుడు సీతాదేవికి రామునితో వివాహం జరిపించడానికి నిశ్చయిస్తాడు. సీతాదేవి రామునికి మెడలో వరమాలను వేసి వారు వివాహమును శాస్త్రోక్తంగా వైభవంగా జరుగుతుంది. శ్రీరాముడు పునర్వసు నక్షత్రమునందున కర్కాటక లగ్న అభిజిత్ ముహూర్తమునందున మధ్యాహ్నము 12 గంటలకు జన్మించిన రోజే సీతారాముల వివాహం జరిగిందని నమ్మకం. అందుకే ఈరోజు శ్రీరామనవమిని ఘనంగా జరుపుకుంటారు. ఈ వేడుకలలో రాముడు సీతను, లక్ష్మణుడు ఊర్మిలను, భరతుడు మాంధావిని, శత్రుఘ్నుడు శృతకీర్తిని వివాహం చేసు भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम। तेरा पूरन हो सब काम, तेरा पूरन हो सब काम, भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम। సీతారాములు ఆదర్శమూర్తులు. నరుడై దేవుడు భువిజతో కలిసి భూమిపైన ఎలా జీవించాలో తెలియచేశాడు. వైకుంఠాన్ని వీడి భూలోకమునకు చేరి రాముడై సుగుణాభిరాముడై సీతతో కలిసి మానవ జీవులకు మార్గనిర్దేశం చేశాడు. విష్ణుమూర్తి ధరించిన దశావతారాలలో అటువంటి సంపన్నమైన సంపూర్ణ మానవ అవతారము రామావతారము. మానవ జాతి తీర్చిదిద్దిన ఆధ్యాత్మిక జీవనం ఎంత గొప్పదో తన ధర్మ ప్రవర్తన ద్వారా నిరూపించాడు. రామకథ వింటే మనసు ఉప్పొంగుతుంది. రాముల వారిని తలుచుకుంటే తనువు పులకరిస్తుంది. అందుకే శ్రీరామ అని రాయకుండా ఏ కార్యము సాగదు. శ్రీరామ రక్ష పెట్టకుండా బిడ్డకు లాల పూర్తి కాదు. ఏ కష్టం వచ్చినా, ఏ ఆపదొచ్చినా ముందు రామా అంటూ ఆయనని తలుచుకుంటాం. ఇలా మన మానవ జీవితములో, నిత్య జీవితములో ముడిపడిన దేవుడు రాముడు. అందుకే ఆయన జన్మ నవమి నాడు జరిగే కళ్యాణం కమనీయం, జగదా ఆనందకరం.
శ్రీ సీతారాముల కళ్యాణం తిలకించేందుకు దేవతలు మునులు కూడా వల్లంతా కన్నులు చేసుకుని ఎదురు చూస్తారట. అటువంటి జగత్ కళ్యాణకారుని పెళ్లి వేడుకలు చేయగలిగిన మన భాగ్యం ఎంతో ఉత్కృష్టమైనదో కదా. జానకీ వల్లభుడు జన్మించిన చైత్రమాస పునర్వసు నక్షత్రయుక్తము నవమి నాడు శ్రీరామ జననము, సీతారాముల కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకునే మన సాంప్రదాయం ఎంతో గొప్పదో కదా. అజానుబాహుడు చాపకు చారడేసి కళ్ళున్న అరవింద దళాయతాక్షకుడు, ఆడవారు కూడా అసూయపడేటంత సౌందర్యముతో ప్రకాశించేవాడు రాముడు. ఇక మణిభాసికమును నుదుట కట్టి, పారాని పాదములకు పెట్టి, చెంపకు కాటుక చుక్కను పెట్టి, వరుడై వచ్చిన ఇక్ష్వాక కుల సూర్యవంశ మరో మన్మధుడు మనోహరుడు. ఆయనకు తగు లావణ్య గుణశీలి సీతమ్మ, అసలే పుత్తడి బొమ్మ. ఆపై సిరికళ్యాణపు బొట్టు పెట్టి, పట్టుపుటములో తీరుగా కట్టి, మల్లేలు జాజులు సిగలో పెట్టి, చెంపకు జవ్వాదు చుక్కను దిద్ది, పారాని పాదములకు నవవధువుగా సిగ్గులొలికిస్తూ ఉంటే, అమ్మవారి రూపిని కనించడం ఆకారానికి సాధ్యమా అన్నట్లు కనిపిస్తూ ఉంది. సంత సమాగమ వధువరులైన సీతారాముల జంటను చూసేందుకు రెండు కళ్ళు సరిపోతాయా? అటువంటి అందం చిందే జంటకు దిష్టి తగులకూడదని ముందుగానే భాసికం కట్టిస్తారు. అసలు వివాహ అలంకరణలో భాసికం కట్టే సాంప్రదాయంలోని అంతార్థ్యం ఇదే వేదాజ్ఞులు చెబుతారు. సంత సమాగమ జగతుకు తండ్రైన రామయ్యకి తల్లి సీతమ్మకి పెళ్లి చేయడం అంటే జగత్ కళ్యాణము కాక మరేమిటి? అదిగో ఆ మహత్కార్యానికి అమ్మని అయ్యవారిని గృహాశ్రమాన్ని స్వీకరించమని చేయడమే తత్వకార్యతంత్రం. సంత సమాగమ అమ్మవారికి యోత్రబంధనం చేశాక అయ్యవారికి ఉత్తర జంజం అలంకరించిన అయ్యా నీలగమేఘ శ్యామ, ఇప్పటి వరకు నీవు ఒంటరివాడవే, ఇప్పుడు జానకీమాతను వివాహమాడి గృహాస్తవము కాబోతున్నావు. బ్రహ్మచర్య ఆశ్రమం చాలించి మా అమ్మ చెయ్యందుకొని ఇక గృహాశ్రమాన్ని స్వీకరించుమని జనక మహారాజు స్థానమునందున మనం ప్రార్థించడం ఎన్ని జన్మలు చేసుకుంటే సిద్ధించే పుణ్యఫలమో కదా. విశ్వజననిని విశ్వాంభరునికి ఇచ్చి వివాహం చేసే శుభ సమయమునందున సీతమ్మను కన్యాదానం చేయడానికి రాముల వారి పాదములు కడిగేందుకు ఆ జనకుడు చేసుకున్న పుణ్యమేమో గాని, అలా ఆయన స్థానములో మనం కలిగించేటటువంటి మన జన్మ స్వార్థకమే అవుతుంది. వరుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిగా భావించి, వధూవరులు మహాలక్ష్మిగా భావించి కన్యాదానం చేయడం జరుగుతుంది. అందుకే మామగారు వయస్సులో పెద్దవారైన అల్లుని కాళ్ళు కడిగి పాదతీర్థమును స్వీకరిస్తాడు. ఆ రాముడి సాక్షాత్తు నారాయణుడే, ఆ అయోధ్యనుని సీత సాక్షాత్తు లక్ష్మీదేవియే. ఇక్కడ భావనలకు అతీతమైన భక్తి మాత్రమే బంధమై మైలీని కన్యాదానము చేయగలగడం మోక్ష లక్ష్మీ కటాక్షం. కన్యాదానం చేయడం వల్ల వధువు తండ్రి వైపు 10 తరాలు, తల్లి వైపు 10 తరాల వాళ్ళు శాశ్వత బ్రహ్మలోకాన్ని పొందారని అంటారు. రామాయణములో జనక మహారాజు ఇయం సీత అంటూ సీతాదేవిని రాముడికిచ్చి కన్యాదానం చేశాడు. మన భారతీయులంతా వైభవంగా జరుపుకునే సీతారాముల కళ్యాణం విందు భోజనం, వడపప్పు, పానకం, అన్నప్రసాదాలెన్నో ఆ రోజు రాములోరి కళ్యాణము తరువాత స్వీకరించే ఆ 2 ప్రసాదాల గురించి, వాటి రుచులను తెలియచేసేవారుండరట. కనుల నిండుగా రామయ్య కళ్యాణ ఘట్టాన్ని నింపుకొని కడుపు నిండా అన్నప్రసాదమును ఆరగించి మన జన్మకు కూడా రాముని నామస్మరణతో స్వార్థకం చేసుకుందాం. ఓం శుభం. నా యాత్ర వీక్షకులకు ప్రత్యేకంగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియచేస్తూ, నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మీకు ఇంకా ఎన్నో చూపిస్తూ ఉంటాను.
జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్.